సో ఈరోజు మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. మీకు కింద రిపోర్ట్ కనిపిస్తుంది కదా! సో తనకొచ్చేసి 45 ఇయర్స్ ఏజ్. తన హియరింగ్ లాస్ చూస్తే మనకు రైట్‌లో 40 డెసిబెల్స్ ఉంది అండ్ లెఫ్ట్‌లో 48 డెసిబెల్స్ ఉంది. సో మోడరేట్ హియరింగ్ లాస్ అనమాట. మోడరేట్ హియరింగ్ లాస్ అంటే కొంచెం చిన్నగా మాట్లాడితే వినిపించదు. సో నార్మల్‌గా మనం కొంచెం వాయిస్ రేస్ చేస్తే వినిపిస్తుంది. సో తనకొచ్చేసి ఆ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఎవరైతే చిన్నగా మాట్లాడుతున్నారో లేకపోతే డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నారో తను ఫాలో కాలేకపోతున్నారు. అండ్ తను ఎక్కువ మనకు ఫోన్‌లో గానీ, లేకపోతే ల్యాప్‌టాప్‌తో ఎక్కువ జూమ్ మీట్‌లో ఎక్కువ ఉంటాము. మాకు మీట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే అయితాయి ఎక్కువ అని చెప్పేసి కూడా తను చెప్పినప్పుడు తను డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చెప్పారనమాట. ఆల్రెడీ వేరే ఎంక్వైరీ కూడా తను చేసుకొనొచ్చారు మన దగ్గరికి. సో ఈ ప్రోడక్ట్ బాగుంటదా? ఈ ప్రోడక్ట్ బాగుంటదా? అని చెప్పేసి మనకు సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారండి. సో వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా వేరే క్లినిక్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ హీరింగ్ ఎయిడ్స్ అయినా కానీ అది బ్లూటూత్ కంపాటబుల్ అని చెప్తున్నారంట, కానీ అది ఏ మొబైల్స్‌కి కంపాటబుల్, అసలు ల్యాప్‌టాప్‌కి కంపాటబులా, లేకపోతే టీవీలో బ్లూటూత్ ఉంటే కంపాటబులా అంత డీటెయిల్స్ ఎవ్వరు తనకి ఇవ్వలేరంట. సో తను వచ్చేసి ఏంటి అంటే తన వర్క్ స్టైలు, తన వర్క్ ఎన్విరాన్మెంట్ అవన్నీ చూసుకున్నాక సో వీ హ్యావ్ రికమెండెడ్ 2 మోడల్స్. సో ఒకటొచ్చేసి ఏంటి అంటే ఫొనాక్ హీరింగ్ ఎయిడ్. సో ఈ ఫొనాక్ హీరింగ్ ఎయిడ్ ఏంటి అంటే దీనికి బ్లూటూత్ కంపాటబుల్ ఉంటే ఇది ఎనీ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఐఫోన్‌కి అట్లా స్పెసిఫికేషన్స్ అంటూ ఏం లేవు. అండ్ టీవీకి కనెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ బ్లూటూత్ ఆప్షన్ ఉంటాయి. అండ్ ల్యాప్‌టాప్‌కో బ్లూటూత్ కంపాటబిలిటీ ఉంటే ల్యాప్‌టాప్‌కి కూడా డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుందనమాట. సో ఇది చాలా తనకి యూస్‌ఫుల్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి పవర్ బ్యాంక్‌తో పాటు వచ్చింది. తనకు కొంచెం కాస్ట్ కొంచెం తక్కువలో కావాలి అంటే డెస్క్‌టాప్ ఛార్జర్‌తోని మనము రికమెండ్ చేసాము. డెస్క్‌టాప్ ఛార్జర్ అంటే దాంట్లో పవర్ బ్యాంక్ ఉండదు. సో మామూలుగా డెస్క్‌టాప్ ఇది వచ్చేసి యూనిట్రాన్ మోడల్. సో ఈ 2 మోడల్స్ రికమెండ్ చేశామనమాట. ఈవెన్ ఈ హీరింగ్ ఎయిడ్స్ కూడా ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్‌కి మనకు ఇవి డైరెక్ట్ స్ట్రీమ్ అయిపోతాయి. మనకు టీవీలో గానీ, ఈవెన్ ల్యాప్‌టాప్‌కో గానీ ఏవైనా గానీ ఇవి కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఏవో డిఫరెంట్ మోడల్స్ అన్నీ చూపిచ్చి దాని అంత డీటెయిల్స్ తనకు చెప్పకుండా ఉండడం కన్నా ఏదైతే తనకు వర్క్‌కి ఇంపార్టెంటో అది మాత్రమే సజెస్ట్ చేసి ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రం తనకు సజెస్ట్ చేశామనమాట. సో సో తను హీ వాస్ వెరీ హ్యాపీ. దాని స్పెసిఫికేషన్స్ అవన్నీ తన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్లారు.